నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. అబ్రహామిక మతాలలోకి మారిన కొన్ని అస్సామీ కుటుంబాలు సనాతన ధర్మంలోకి పునరాగమనం చేశాయి. వారిలో 11 మంది క్రైస్తవులు కాగా ఒక ముస్లిం కుటుంబం ఉంది. ఆ ప్రాంతంలో కొన్నేళ్ల క్రితం కొంతమంది మిషనరీలు డబ్బు, ఇతర వస్తువుల ఆశ చూపి తమను క్రైస్తవంలోకి మతం మార్చారని వివరించారు. క్రైస్తవ మిషనరీలు తమ ప్రాంతంలో ఒక చర్చ్ కట్టారని, పేద ప్రజలను లక్ష్యంగా చేసుకుని మతం మారుస్తున్నారని వెల్లడించారు. అయితే విశ్వ హిందూ పరిషత్ శుక్రవారం నాడు బొగైంగావ్ పట్టణంలో ఘర్ వాపసీ కార్యక్రమం నిర్వహించింది. కోచ్ రాజవంశీ తెగకు చెందినవారు 11 మంది వ్యక్తులు సనాతన ధర్మంలోకి పునరాగమనం చేశారు. వారు కొన్నేళ్ల క్రితం క్రైస్తవంలోకి మతం మారారు. ఇప్పుడు మళ్లీ సనాతన ధర్మంలోకి తిరిగి రావాలని భావించారు. తమ కోరికను స్థానిక విశ్వ హిందూ పరిషత్ నాయకులకు తెలియజేశారు. విహెచ్పి నేతలు సనాతన ధర్మంలోకి తిరిగి రావడానికి చట్టబద్ధమైన విధానాలన్నీ పూర్తి చేయించారు. వైదిక సాంప్రదాయాల ప్రకారం యజ్ఞం నిర్వహించి ఆ క్రైస్తవులను తిరిగి సనాతన ధర్మంలోకి తీసుకొచ్చారు. అందులో ఒక మహిళ తన కుమార్తె అనారోగ్యం కారణంగా మతం మారింది. క్రైస్తవంలోకి మతం మారితే తన కూతురి ఆరోగ్యం బాగుపడుతుందని మిషనరీలు ఆమెకు దుర్బోధ చేశారు. మతం మారినప్పటికీ ఆమె కుమార్తె ఆరోగ్యం బాగుపడలేదు. చివరికి ఆమె చనిపోయింది. ఆ సమయంలో మిషనరీలు ఆ మహిళకు ఎలాంటి సహాయము చేయలేకపోయారు. దాంతో ఆమె నిజం తెలుసుకుంది. అదే రోజు గుహావాటి సమీపంలోని సోనాపూర్ ప్రాంతంలో ఒక ముస్లిం జంట సనాతన ధర్మంలోకి పునరాగమనం చేసింది. హఫీజ్ అలీ, అతని భార్య రిజ్వానా బేగం హిందూ ధర్మాన్ని ఆశ్రయించారు. ఇప్పుడు వారి పేరు రాహుల్ బోడో, భూమికా బోడో. ఇటీవల ముస్లింలు చాలా నేరాలు చేస్తున్నారని, దానికి వారిని ప్రేరేపిస్తున్నది ఇస్లాం మతమేనని ఆ జంట అర్థం చేసుకున్నారు. కొన్నేళ్ల క్రితం కొచ్చుతోలి ప్రాంతంలో లక్ష్మీ పూజ జరిగినప్పుడు ఆ కార్యక్రమానికి వారు హాజరయ్యారు. అప్పటి నుంచి సనాతన ధర్మం పట్ల వారికి ఆసక్తి కలిగింది. అస్సాంలోని కొచ్చుతోలిని కొన్నేళ్లుగా బంగ్లాదేశీ ముస్లింలు ఆ ప్రాంతాన్ని ఆక్రమించేశారు. నిజానికి ఇది గిరిజనులకు రిజర్వ్ చేసిన ప్రాంతం. ఈ మధ్య అస్సాం ప్రభుత్వం వారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించింది. అదేమీ అంత సులువుగా జరగలేదు. ప్రభుత్వ పోలీసు బృందాలపై ముస్లింలు దాడులు చేశారు. ఆ క్రమంలో 22 మంది ప్రభుత్వ పోలీస్ అధికారులు గాయపడ్డారు. పోలీసుల ప్రతిఘటనలో 2 దుండగులు హతమయ్యారు. అలా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించాక స్థానిక ప్రజలు ఖాళీ పూజ, లక్ష్మీ పూజ చేశారు. ఆ పూజకు చాలా ముస్లిం కుటుంబాలు హాజరయ్యాయి. వారు సనాతన ధర్మం విశిష్టతను గమనించారు. ఇప్పుడు వారిలో చాలా మంది హిందూ ధర్మంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఈ మార్పు ఇలాగే కొనసాగితే ముస్లింల ఆట కట్టినట్టే అవుతుంది.